హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మనసుకు నచ్చిన కథల్లో బుజ్జిమేక సమయస్ఫూర్తి అనే మొర్రి గోపి గారు రచించిన కథను విందాం. మహేంద్రగిరి అడవికి పక్కనే గూడెం అనే గ్రామం ఉంది. ఆ గూడెంలో రాజయ్య మేకలను పెంచేవాడు. ఉదయం మేకల మందను మేత కోసం అడవి పరిసర ప్రాంతాల్లో తిప్పేవాడు. సాయంత్రానికి గూడానికి తీసుకొచ్చేవాడు. ఆ మేకల మందలో ఒక అవయవ లోపమున్న మేక ఉంది. దానికి వెనుక కాలు కాస్త పొట్టిగా ఉంటుంది. అందుకే అది కాస్త ఇబ్బందిగా నడుస్తుంది. రాజయ్య ఆ మేకకు బుజ్జి అని పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకునేవాడు. మేకల మందలో అన్ని మేకలు కూడా బుజ్జిని అభిమానంగా చూసుకునేవి. బుజ్జి కూడా మందలో మేకలకు ఎటువంటి అపాయం వచ్చినా తన సమయస్ఫూర్తితో కాపాడేది. కానీ ఆ గూడానికి సాయంత్రం రాత్రి సమయాల్లో అడవి నుంచి తోడేళ్ల బెడద ఎక్కువగా ఉండేది. అందుకే రాజయ్య మేకల మందను చాలా జాగ్రత్తగా చూసేవాడు. రాత్రి సమయంలో తానే కాపలాగా ఉండేవాడు. బుజ్జి మేకను ఎప్పుడు కూడా తన దగ్గరే ఉంచుకునేవాడు. ఒకరోజు ఎప్పట్లాగే సాయంత్రం మేకల మందను గూడెం తీసుకువచ్చి రాత్రి కాపలాగా ఉన్నాడు. ఇంతలో ఒక తోడేలు అడవి నుంచి మేకల మంద వైపు రాసాగింది. తోడేలు రాక గమనించిన మేకలు మే మే అని అరవడం మొదలుపెట్టాయి. రాజయ్య అపాయం పొంచి ఉందని గమనించి తన దగ్గర ఉన్న బుజ్జి మేకను పక్కన పెట్టి టార్చ్ లైట్ వేశాడు. దుడ్డుకర్రతో శబ్దం చేశాడు. ఆ తోడేలు తెలివిగా మేకల మంద వైపు వెళ్లకుండా రాజయ్య వెనుకగా వచ్చి పక్కనే ఉన్న బుజ్జి మేకను నోటకరుచుకొని పారిపోయింది. రాజయ్య అది గుర్తించే లోపే తోడేలు మాయమైంది. రాజయ్య మనసులో చాలా బాధపడ్డాడు. మిగిలిన మేకలు కూడా ఆ బుజ్జి మేకను తోడేలు నోట కరుచుకొని తీసుకుపోవటంతో మే మే అని అరుస్తూ తమ బాధను ప్రకటించాయి. తోడేలుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నిసార్లు వచ్చినా రాజయ్య తనకు ఒక్క మేకను కూడా దొరకకుండా చేసేవాడు. ఈ రోజు నాకు మేక దొరికింది. ఇక్కడే ఉంటే ప్రమాదం. అడవిలోకి వెళ్ళి హాయిగా తినొచ్చు అనుకుంది. బుజ్జి మేక తోడేలు నోటిలో చిక్కాను. ఇప్పుడు దీని బారి నుండి తప్పించుకునే మార్గం ఏమైనా ఉందా అని ఆలోచించింది. దేవుడిపై భారం వేసి ప్రయత్నం చేద్దాంలే. ఆపద వచ్చినప్పుడే ఆలోచనలకు పదును పెట్టాలి. ఏదో ఒక ఉపాయం ఆలోచించి తోడేలును బోల్తా కొట్టించాలి. సమయస్ఫూర్తితో అపాయం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంది. తోడేలు బుజ్జి మేకను అడవికి తీసుకువెళ్లి ఒక చెట్టు మొదట్లో విడిచిపెట్టింది. బుజ్జి మేక కుంటుతూ తోడేలు వైపు చూస్తూ నవ్వసాగింది. దాని నవ్వు చూసి తోడేలుకు చాలా కోపం వచ్చింది. ఏయ్ మేక, ఎందుకు నవ్వుతున్నావు? కాసేపట్లో నా చేతిలో చచ్చి నాకు ఆహారం కాబోతున్నావు. ఏడవాలి కాని నవ్వొస్తుందేంటి అని కోపంగా అడిగింది. అప్పుడు బుజ్జి మేక బెరుకు లేకుండా నవ్వుతూ, నేను చచ్చిపోవడం కాదు, నువ్వే కాసేపట్లో ప్రాణాలు విడవబోతున్నావు. అందుకే నిన్ను చూసి జాలి వేసింది. అందుకే నవ్వుతున్నాను అని తోడేలుతో అంది. నేను చచ్చిపోతానా? ఎలా అని తోడేలు అడిగింది. అప్పుడు బుజ్జి మేక పొట్టిగా ఉన్న తన వెనుక కాలును చూపించి, ఈ కాలు ఎందుకిలా ఉందో నీకు తెలుసా అని అడిగింది. ఎందుకు తెలుస్తుంది? నేను అడిగింది ఏమిటి, నువ్వు చెబుతున్నది ఏమిటి అని కసిరింది. అదే చెబుతున్నాను అంటూ 10 రోజుల క్రితం నీలాగే ఒక తోడేలు నన్ను నోట కరుచుకొని తన భార్యకు ఆహారంగా ఇవ్వాలని తీసుకువచ్చింది. అయితే నేను అప్పుడే చెప్పాను, నేను వనదేవత ప్రతినిధిని. నాకు ఎవరైనా హాని తలపెడితే వారు రక్తం కక్కుకొని చస్తారని. కానీ నన్ను ఎత్తుకొచ్చిన తోడేలు నా మాటలు నమ్మలేదు. తన భార్యకు నన్ను ఆహారంగా తినమని పురమాయించింది. తోడేలు భార్యకు మేక కాలు అంటే ఇష్టమట. నేను అప్పటికీ వద్దు వద్దు అని హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా నా మాట ఖాతరు చేయకుండా ఆ తోడేలు భార్య నా వెనక కాలు కొరికింది. కొరికిన వెంటనే అది రక్తం కక్కుకొని చనిపోయింది. అది చూసిన తోడేలు భయపడి నన్ను మళ్ళీ మా మేకల మంద దగ్గరకు చేర్చింది అని దానిలో భయం కలిగించేటట్లు చెప్పింది బుజ్జి మేక. ఆ మాటలతో తోడేలు ఆలోచనలో పడింది. అదే అదనుగా బుజ్జి మేక, రా
నన్ను తిను అంటూ తోడేలుకు దగ్గరగా కదిలింది. దాంతో తోడేలుకు భయం రెట్టింపయింది. నన్ను క్షమించు, నిన్ను మళ్ళీ నీ మేకల మంద దగ్గరకు చేరుస్తాను అని బుజ్జిమేకను నోటకరుచుకొని తిరిగి మేకల మంద దగ్గరకు వదిలి వెళ్ళిపోయింది. బుజ్జిమేకను చూడటంతో రాజయ్యకు ఆనందం కలిగింది. మిగతా మేకలు కూడా ఆనందపడ్డాయి. బుజ్జిమేక తాను ఎలా తోడేలు బారి నుండి తప్పించుకొని వచ్చిందో అందరికీ విడమర్చి చెప్పింది. బుజ్జిమేక తెలివితేటలు ఆపదలో ఉన్నప్పుడు ఆ అపాయం నుంచి తప్పించుకోవడానికి చూపిన సమయస్ఫూర్తిని మేకలన్నీ ప్రశంసించాయి. ఈ కథ చాలా బాగుంది కదండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.